మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, మైసెల్ఫ్ డాక్టర్ ప్రదీప్ కుమార్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, విశాఖపట్నం. సో ప్రతి సంవత్సరం మే చివరి వారాన్న వరల్డ్ డైజెస్టివ్ వీక్గా మనం జరుపుకుంటాం. ఎస్పెషల్లీ మే 29th వరల్డ్ డైజెస్టివ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు ఇలా జరుపుకుంటున్నాం? మనం జీవనానికి ఆహారం చాలా అవసరం. ఆ ఆహారం సరైన పద్ధతిలో డైజెస్ట్ అయితే మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది. దాంట్లో ఏమైనా చిన్న ఇబ్బందులు వస్తే మనకి కడుపంతా కూడా ఉబ్బరంగా, అజీర్తిగా, కడుపు మంట, తేన్పులు, మలబద్ధకం వగైరా ఇబ్బందులతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఇవన్నీ మనకి రొటీన్గా వచ్చే ఇబ్బందులు. సో దాన్ని మనం గుర్తు చేసుకుంటూ మన ఒక ఆహారం సరైన పద్ధతిలో తీసుకోవడానికి, సరైన పద్ధతిలో జీర్ణం అవ్వడానికి మనం ఒక డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదే వరల్డ్ డైజెస్టివ్ డే. ప్రతి సంవత్సరం మే 29న మనం జరుపుకుంటాం. సాధారణంగా ఎక్కువ మంది కడుపులో ఇబ్బందిలా ఉంటుంది. ప్రతి చిన్నదానికి నాకు గ్యాస్ అయిపోయింది, గ్యాస్ వచ్చేస్తుంది, పైనుంచి గ్యాస్ ఎక్కువ అవుతుంది, కింద నుంచి గ్యాస్ ఎక్కువ వచ్చేస్తుంది, తినింది కడుపులో ఉన్నట్టుగా ఉందనిపిస్తుంది, అజీర్తి అంటారు, కడుపు మంట అంటారు. ఇవంతా కూడా ఎందుకు వస్తుంది? మనం తినిన ఆహారం సరైన పద్ధతిలో డైజెషన్ అవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతుంది. మన ఆహారం జీర్ణానికి సరైన ఆమ్లం కావాలి, తర్వాత డైజెస్టివ్ ఎంజైమ్స్ కావాలి, తర్వాత పేగు కదలిక అన్నీ కూడా ఒక పర్ఫెక్ట్గా అవుతే మనం తినిన ఆహారం కాస్త జీర్ణం అవుతుంది. సో ఏ ఒక్క దాంట్లోనే ఇబ్బంది వచ్చిందనుకోండి, మనకి ఒక అజీర్తిలా వస్తుంటుంది. ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అయితే కడుపంతా కూడా మండిపోయి టేషన్, పుల్లడ తేనెపల్ల రూపంలో కూడా మనకు వస్తుంది. ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్ కూడా ఎక్కువ రిలీజ్ అవడం వల్ల కడుపంతా పొంగిపోతుంది. మనం తిన్న ఆహారం కడుపులో ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల కడుపంతా బిగిసిపెట్టేసినట్టుగా అజీర్తిలా కూడా అనిపిస్తూ ఉంటుంది. మనం తినిన ఆహారం చిన్నపేగులు ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల మలబద్ధకం, ఇలా చాలా ఇబ్బందులు మనం గురవుతున్నాం. ఈ సంవత్సరం 2025 మే 29th వరల్డ్ డైజెస్టివ్ డేగా మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం మన థీమ్ నరిష్ టు ఫ్లరిష్. అంటే సో మనం జీవించడానికి ఆహారమే ఔషధం, విషం. సో ఫుడ్ ఈజ్ ద మెడిసిన్ ఫర్ ఎవ్రీథింగ్. సో మనం తీసుకునే ఆహారం సరైన మోతాదులో తీసుకుంటే అది ఔషధంలా పనిచేస్తుంది. తక్కువగా తీసుకున్నా, ఎక్కువగా తీసుకున్నా, సరైన పద్ధతిలో తీసుకోకపోయినా కూడా అదే విషంగా మారి మన ఒక జీర్ణ వ్యవస్థనే కాకుండా మిగతా వ్యవస్థలను కూడా ఇబ్బంది పెడుతుంది. సో ఈ సంవత్సరం మనం చేసేది ఏంటంటే పోషకాహారం ఏ విధంగా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడడానికి ఈ 3 సూక్తులు పాటిస్తే చాలు. దాంట్లో మొదటిది మైండ్ఫుల్ ఈటింగ్. మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఇష్టంగా తింటున్నామా, కష్టంగా తింటున్నామా, దాన్నే మనం మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. సో తినింది కరెక్ట్ మోతాదులో తినాలి, అధికంగా తినకూడదు. ఒకేసారి ఎక్కువగా తిని తర్వాత మన జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది పెట్టకూడదు. సో దాన్నే మనం మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. రెండవది వాటర్. సో తగినంత వాటర్ తీసుకోవడం చాలా ఉత్తమం. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ సజావుగా జీర్ణాన్ని సాగిస్తుంది, అలానే కంప్లీట్గా మన బాడీని హైడ్రేట్ చేస్తుంటుంది. సో వాటర్ తగినంత తీసుకోవడం మంచిది. మూడవది సంపూర్ణ పోషక ఆహారం. సో మనం తీసుకునే ఆహారంలో సంపూర్ణ పోషకం ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. సంపూర్ణ పోషక ఆహారం అంటే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, మల్టీవైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ ఉండాలి. అన్నీ సరైన మోతాదులో ఉంటేనే దాన్ని సంపూర్ణ ఆహారం అంటాం. ఓకే, సో కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ అంటే మనం తీసుకున్న సిరిధాన్యాలు, దుంపలు, స్వీట్ పొటాటో, గోధుమలు, రైస్, వీటన్నిటిలో కూడా పుష్కలంగా కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో తీసుకునే ఆహారంలో 30% వరకు కార్బోహైడ్రేట్ ఉంచుకోవడం మంచిది. రెండవది ప్రోటీన్. సో ప్రోటీన్ లభ్యమయ్యే పదార్థాలు కొమ్ము శనగలు, గ్రౌండ్ నట్స్, పప్పు దినుసులు, ఎగ్, చికెన్, వీటన్నిటిలో కూడా మనకి సరిపడేంత ప్రోటీన్ అనేది లభ్యం అవుతుంది. ఇది తగిన మోతాదులో తీసుకుంటే మన శక్తికి 30% వరకు ప్రోటీన్ ద్వారానే మనకి వస్తుంది. మూడవది ఫ్యాట్. సో గుడ్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ, నాడి వ్యవస్థ, నరాలు పనితీరంతా కూడా మెరుగవుతుంది. సో గుడ్ ఫ్యాట్ అంటే ఏంటి, బ్యాడ్ ఫ్యాట్ అంటే ఏంటి? సాధారణంగా ఫ్యాటీ యాసిడ్స్లోన మనం మోనో అన్సాచురేటెడ్ అని, పాలీ అన్సాచురేటెడ్ అని, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటామంట. మోనో అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని మనం గుడ్ ఫ్యాట్గా అని చెప్తాం. ఈ యొక్క గుడ్ ఫ్యాట్స్ మన యొక్క నరాలు, కండరాలు అన్నిట్లో కూడా డిపాజిట్ అయ్యి దాని యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. సో మన నాడీ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.
అదే ఫ్యాట్ ఐటమ్ని మనం ఎక్కువగా వేగించడం వల్ల అది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్గా మారుతుంది. దానివల్ల అది అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్గా లేదంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్గా మారుతుంది. అది మనకి కొలెస్ట్రాల్ని బాగా ఎక్కువగా పెంచి నాడీ వ్యవస్థల్లో ఒక గడ్డల్లాగా తయారై మనకి నాడీ వ్యవస్థని ఇబ్బంది పెడుతుంది. ఇవి కాకుండా సరైన మోతాదులో వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఫుడ్ ఇవన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవన్నీ సక్రమంగా తీసుకుంటే మన యొక్క ఆహార జీర్ణం, దాని యొక్క ఉపయోగం మన యొక్క బాడీకి రీచ్ అవుతుంది.